ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563 అగైన్ మంచిగా ఫేమస్ కావాలా, సోషల్ మీడియాలో ఫేమస్ కావాలా, రాతో రాత్ నన్ను గుర్తుపట్టాలా, అసలు అందరు నా గురించి మాట్లాడుకోవాలా, ఇది బాగా ట్రెండ్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఇగో ఇక్కడ చూస్తున్న ఈ వ్యక్తి పేరు వచ్చేసి ఈయన చందు అట. ఈ రీల్ ఆయన పేజ్లో పోస్ట్ చేసుకున్నాడు. ఇగో చందు రాక్స్ అని. సరే రాక్సా లేకపోతే ఇంకేమవుతుందా తర్వాత ఆ ముచ్చట చెప్పబోతున్నా. కానీ ఒకసారి చూడండి ఆయన ఏం చెప్తున్నారో కూడా ఒక్కసారి వినండి. మనకి ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 చేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్స్. ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఉంటాం అన్నమాట. సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్. నేనైతే ఇందులో నుంచి ఒక 20,000 రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ మనకి ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 చేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. ఏముందల్లా అంటే జస్ట్ ఏం లేదు, ఇగో పైసలు చేతిలో పట్టుకుంటాడు. ఆయన ఏడున్నాడు, ఎగ్జిట్ నెంబర్ 9 ఓఆర్ఆర్ దగ్గర ఉన్న ఈ కట్టలకి వెళ్ళి నేను ఒక 20,000 రూపాయలు 200 నోట్ల కట్టను ఇగో రోడ్ సైడ్ ఇక్కడ వేస్తున్నా, ఆల్ ది బెస్ట్, వచ్చి తీసుకోండి, ఎవరు తీసుకుంటారో తీసుకోండి. అసలు ఏమన్నా ఉందా? ఏంది ఏమన్నా బిచ్చం వేస్తుండా? అసలు నిన్నెవరు అడిగినరు? పైసలు అట్లా ఏమని ఎవరు అడిగినరు? ఓఆర్ఆర్ మీద ఈ న్యూసెన్స్ ఏంది? ఓఆర్ఆర్ దేనికున్నది? రీల్స్ చేయతందుకుందా లేకపోతే గిట్లా ఇగో ఫేమస్ కాతందుకు ఇట్లా పిచ్చి పిచ్చి అన్ని చేయడానికి ఉందా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థమైతలేదు. సోషల్ మీడియాని దేనికోసం వాడాలా? ఒక మంచి కాజ్ కోసము, లేకపోతే నువ్వు ఏమన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికో, అవేర్నెస్ చేయడానికో, లేకపోతే ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్లు అవుతున్నాయి జాగ్రత్తగా ఉండండనో గవి చేయి. అసలు అయ్యో ఈ నోట్ల కట్టలు తీసుకొచ్చట ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 కాడ ఉన్న గట్కేసర్ దగ్గర. ఈ నోట్ల కట్ట కావాలంటే ఇగో నేను ఏడ ఇసిరేస్తున్నా కూడా చూడుండ్రి, అవి తీసుకోండి, ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాడు. అయిందా? ఆల్ ది బెస్ట్ అని చెప్పిండా? ఇప్పుడు ఏడున్నాడు అనుకుంటున్నారు సారు? మంచిగా ఇదంతా ఈ రీల్ని పోస్ట్ చేసిన తర్వాత ఫేమస్ అవుదామనుకున్నాడు. నిజంగానే ఫేమస్ అయింది. ఎట్లా? ఈ రీల్ ఒక్కసారి వైరల్ అయిన తర్వాత తీసుకుపోయి మంచిగా సార్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన పరిస్థితి ఉన్నది. ఆయన పేరేంటి? ఆయన పేరు వచ్చి చందు. ఆయన బాలానగర్కి సంబంధించిన వాసి, బాలానగర్లో ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ ఆయన ఎన్ని ఇయర్స్ ఉంటాయి నాకు తెలిసి, యంగ్ ఫెలో అని అనుకున్నా, ఎగ్జాక్ట్లీ 30 ఏళ్ళు ఉంటాయి. అండ్ ఆయన మొత్తం పేరు వచ్చేసి భానుచందర్, బాలానగర్లు ఉంటాడు. 200 నోట్ల కట్టల్ని ఓఆర్ఆర్ మీద ఇసురుకుంటా ఎవరు వస్తారో తీసుకోండి, ఆల్ ది బెస్ట్ అనుకుంటా ఈ వీడియో ఏదైతే చేసిండో అది చాలా మట్టుకి వైరల్ అయింది. ఇంకోటి ఏం చేసిండ్రు అంటే చాలామంది షేర్ చేస్తారు కదా, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. సింపుల్, పోలీసులు ఏం చేసిండ్రు, ఆయనని తీసుకుపోయి బాలానగర్కి సంబంధించిన పోలీసులు తీసుకుపోయి ఆయనని కస్టడీకి తీసుకున్నారు. ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఏమనుకున్నాడు, ఫేమస్ అయిదాము, అసలు ఈ రీల్ చేస్తే అసలు నేను ఏన్నో ఉంటా, వేరే లెవెల్లో ఉంటా, నేను ఎక్కడనో ఉంటా, అందరికంటే నేను బాగా ఫేమస్ అవుతా అనుకొని ప్లాన్ చేస్తే తీరా చూస్తే ఏమైంది, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఏం చెప్తాడు? ఈయనను అడిగేది ఏంటి, నువ్వు ఎందుకు అట్లా చేసినావు అని అడుగుతారు. ఏం చెప్తాడు ఆయన? గదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫేమస్ అవుదాం అనుకున్నా, బాగా ఇట్లా వైరల్ అవుదాం అనుకున్నా, నాకు సోషల్ మీడియాలో బాగా మంది ఫాలోవర్లు ఉన్నారు, నన్ను బాగా మంది ఫాలో అవుతారు, కాబట్టి ఫన్ కోసం నేను ఇట్లా చేద్దామని అనుకున్నా. ఇప్పుడు చూడండి మళ్ళా ఇప్పుడు ఇది ఏదైతే కట్ట కనిపిస్తున్నదో వేసినట్టు అసలు ఆడ కట్ట ఉన్నదో లేదో, అసలు నిజంగానే పైసలు ఆడ ఇసిరేసిన తర్వాత ఈ వీడియో రీల్ అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చేసి ఉండిండొచ్చు. మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? ఆడ పోయి ఉన్నదని వెతుకుతే ఆడ ఉంటాయా? డెఫినెట్లీ ఆయన్నే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయిండొచ్చు. ఎవరికి వస్తాయండి ఊరికేనే పైసలు? జస్ట్ ఫన్ కోసమో లేకపోతే వైరల్ కాతందుకో ఈ కట్ట వేసినట్టు కనబడుతున్నాడు. కానీ నిజంగానే ఆడ అసలు పైసలు ఉన్నాయా నాకైతే డౌటే. డెఫినెట్లీ మళ్ళీ ఈ రీల్ కాగానే
ఈ ఈ రీల్ షూట్ బంద్ కాగానే తీసుకుపోయి ఆయన అదే పైసలు తీసుకోమని వెళ్ళిపోయి ఉంటాడు. ఆయనకి ఏమొచ్చింది, జస్ట్ ఒక రీల్ వచ్చింది, అవి బాగా వైరల్ అయింది, షేర్ కొట్టిండ్రు, ఫేమస్ అయిండు, ఆ తర్వాత వగైరా వగైరా సోషల్ మీడియా ద్వారా మళ్ళీ ఆయనకు పైసలు వస్తాయా తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే రేపు తెల్లవారి ఇంకా ఏమనే చేస్తాడు చేసి మళ్ళీ ఇట్లనే ఇగో ఈ రీల్ చేసినట్టే ఇంకొకళ్ళు రీల్ చేస్తారు. ఇప్పుడడ ఈయన వల్ల అసలు ఓఆర్ఆర్ మీద ఒకట్ల వెనకాల లారీస్ని కూడా అసలు నిజంగా నిలిపే అవకాశం ఉండదు. ఇట్లా మనుషులైతే దిగి ఇంతసేపు రీల్ చేసుకునే అవకాశం అసలు ఉండనే ఉండదు. ఇదంతా కూడా అఫెన్స్. సో అందులో భాగంగానే ఓఆర్ఆర్కి సంబంధించిన పోలీసులు ఏం చేసిర్రు, పట్టుకొచ్చిర్రు, ఇప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిర్రు, క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఇది, దేనికి? కనీస అవగాహన కూడా ఉంటలేదు అన్నట్టు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమస్ అవుదాం అనుకుంటున్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస అవగాహన కూడా ఉంటలేదు. ఇట్లా చేస్తే ఇట్లా నెక్స్ట్ ఏమన్నా అవుతుందేమో అనేది కూడా తెలియదు. చేసినామా బస్ ఈ పూటకు అయిపోయిందా, మనం ఫేమస్ అయినామా అని. అంటే రాతోరాతు నిద్రల కలగంటారు, ఆ తర్వాత వచ్చి రీల్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది కట్ చేస్తే పోలీస్ స్టేషన్లు ఉంటారు. నిజంగానే ఈ సుంటోళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోవడమే కాదు, చాలామంది కూడా ఏం మాట్లాడుతున్నారు అని అంటే, సరే సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నారు, ఇంకేదో అవుతున్నారు అంటే అది వేరే ముచ్చట. చాలామంది సోషల్ మీడియాలోనే ఉంటున్నారు అని అంటే అవు కరెక్టే, మేము కూడా ఒప్పుకుంటాం. సోషల్ మీడియా ద్వారా చాలామంది కొన్ని గంటల పాటు స్పెండ్ చేస్తున్నారు, చాలా స్టడీస్ కూడా చెప్తున్నాయి. కానీ గుడ్డా బ్యాడా మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయన ఈ రీల్ చేసిండు, మళ్ళీ తెల్లవారి ఇంకోటి చెయ్యడనేది గ్యారంటీ ఏమన్నా ఉంటుందా? అసలు ఈయన మళ్ళీ సోషల్ మీడియాలో ఉండకుండా చెయ్యాల. అప్పుడు కానీ ఇంకో ఇన్ఫ్లుయెన్సరో ఇంట్లో సోషల్ మీడియాలో ఫేమస్ అవుదాం అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేయరు, జనాల మీదకి వదలరు, టైం వేస్ట్ చేయరు. ఇది చాలామంది కోరుతున్న విషయం. సో ఇప్పుడైతే నిజంగానే పోలీసులు మంచి చర్య, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినరు, ఆ తర్వాత చర్య కూడా తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది సెలబ్రిటీసులు కూడా ఇట్లనే తిరుమల కొండ మీద ఇట్లా డిఫరెంట్ రీల్స్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు నమోదైనాయి, క్షమాపణ చెప్పేదాకా వచ్చింది పరిస్థితి. ఇట్లా పోలీసులు వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోయినా, యాక్షన్ తీసుకోకపోయినా, వీళ్ళని ఇట్లనే వదిలేస్తే మాత్రం సమాజానికి టోటల్గా ఒక బ్యాడ్ మెసేజ్ అయితే పోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్.